సరే ఇప్పుడు లాస్ట్ 72 అవర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ ఈ రోజు కూడా ఒక 3000 అనేది పెరగడం జరిగింది. సో కన్సిస్టెన్సీ‌గా ఇలాగే పెరుగుకుంటూ పోతుందా? లేకపోతే ఇదొక ట్రాప్ అని అంటారా? సో ఒకటేం చూసామంటే అంటిల్ దివాళీ అంటే సండే వరకు కూడా లాస్ట్ వీక్ వరకు కూడా కమోడిటీ మార్కెట్స్‌లో సిల్వర్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్‌లో 1,72,000 కూడా టచ్ అయింది. ఓకే. ఏది ఎంసీఎక్స్‌లో. ఓకే. అందుకే మండే రోజు మార్నింగ్ 21st డే రోజు మార్కెట్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా 120, 172 దాకా టచ్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో $54 కూడా పర్ ఔన్స్ టచ్ అయింది. ఓకే. సో ఇది మోర్ ఆర్ లెస్ ఒక రికార్డ్ హై. బట్ ఆ తర్వాత ఏం జరిగింది అంటే చూసుకుంటే నిన్న 22nd రోజు 1,59,000 కూడా పోయింది. అండ్ ఓవర్‌నైట్ రాత్రి నిన్న ఎందుకంటే హాలిడే కాబట్టి ఎంసీఎక్స్ నిన్న 5:30కి ఓపెన్ అయింది. రాత్రి 11:30 వరకి 1,52,000 కూడా వెళ్ళిపోయింది. సో అంటే 78,000 నుంచి 52 అంటే 16 అట్‌లీస్ట్ అంత తగ్గడం అనేది ఒక 10% వరకి తగ్గింది ఈజీగా. సో విచ్ ఈస్ ఒక 24 అవర్స్‌లో 10% తగ్గడం అనేది మాత్రం యూజువల్లీ ఎంత వోలటైల్ ఉన్నా గానీ ఇంత వోలటిలిటీ అనేది మంచిది కాదు. యూజువల్లీ ఇట్లాంటి వోలటిలిటీ మనం క్రిప్టో మార్కెట్‌లో చూస్తాం. క్రిప్టో కాయిన్స్‌లో మనము ఒకరోజు పొద్దున ఒకే రోజు 20, 30% వోలటిలిటీ కూడా చూసే అవకాశాలుంటాయి. అట్లాంటి అవకాశం ఈక్విటీ మార్కెట్స్‌లో గానీ, యూజువల్లీ మెటల్స్‌లో అంత ఎక్కువగా ఉండదు. బట్ ఇది అన్‌యూజువల్ సర్కమ్‌స్టాన్సెస్ కాబట్టి ఈసారి అలా జరిగింది. ఎందుకంటే బిల్డప్ టు ఈ 172 వరకు అనే బిల్డప్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అవ్వలేదు. చాలా షార్ట్ ఒక 2-3 నెలల్లో 1,10,000, 1,18,000 నుంచి ఏకంగా 1,72,000 వరకు వెళ్ళడం అనేది టూ ఫాస్ట్ ఆఫ్ ఎ ర్యాలీ అన్నమాట. అది సస్టైన్ కావాలంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ బయర్స్ ఉండాలి మార్కెట్‌లో. ఆర్ హ్యూజ్ నంబర్ ఆఫ్ సప్లై కూడా కావాలి. ఈ కేస్‌లో ఏంటంటే సప్లై కూడా లేదు. ఫిజికల్ మార్కెట్‌లో కానీ, మోస్ట్ ఆఫ్ ద రీజనల్ మార్కెట్స్‌లో కూడా సిల్వర్ అవైలబుల్ లేదు. రిఫైనరీ ఏదైతే ఎంఎంటీసీ ప్యాంప్ అంటామో, ఆ రిఫైనరీ దగ్గర కూడా స్టాక్ అయిపోయింది ఫిజికల్‌గా. అంత ఎక్కువగా డిమాండ్ అవ్వడం అండ్ ఈ డిమాండ్‌ని చూసేసి ఈవెన్ ఎంసీఎక్స్‌లో కూడా చాలామంది ఫ్యూచర్స్‌లో పొజిషన్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. బట్ ఏంటంటే చాలామంది తెలివైన ట్రేడర్స్ ఏం చేశారంటే ముందే కొన్ని షార్ట్స్ కూడా బుక్ చేసి కొని పెట్టుకున్నారు. ఏది దీపావళి తర్వాత సిల్వర్ పడిపోవచ్చని. అది ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ జరిగింది. సెల్లింగ్ జరిగింది. స్పెక్యులేటర్స్ అందరూ అమ్మడం మొదలుపెట్టారు నిన్న. అందుకోసమే కరెక్షన్ వచ్చింది. సో వన్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ కరెక్షన్ ఆర్ దిస్ చేంజ్ వోలటిలిటీ అనేది వెరీ హై విచ్ ఈస్ యూజువల్లీ అన్‌యూజువల్ అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మాత్రం ఈ వోలటిలిటీ ఉన్న టైంలో మాత్రం ఫస్ట్ ఎంటర్ అవ్వడం అస్సలు సరి కాదు.